తెలుగు రాష్ట్రాన్ని ఒక ఊపు ఊపుతున్న బిగ్ బాస్ షో వీకెండ్ ఎపిసోడ్ ప్రోమో రానే వచ్చింది. వారం మొత్తం ఎలాగున్నా సరే హౌస్ కి స్పెషల్ అట్రాక్షన్ తీసుకువచ్చేది మాత్రం వీకెండ్ ఎపిసోడ్స్. అందులో భాగంగా ఎక్కడ అలవాట్ల లోటుపాట్లు లేకుండా తనదైన స్టైల్లో నాగార్జున ఒక హుషారెత్తించే పాటతో స్టేజ్ పైకి ఎంట్రీ ఇస్తారు. ఇక నాగార్జున శనివారం ఎపిసోడ్ లో ధరించిన అవుట్ ఫిట్ అయితే ఎక్స్ట్రాడినరీ అని చెప్పొచ్చు. ఇలా ఒక మంచి సాంగ్ తో ఎంట్రీ ఇచ్చిన నాగార్జున అలా స్టేజ్ పై వచ్చేసి హౌస్ అట్మాస్ఫియర్ ని మొత్తం కూడా ఇట్టే క్షణాలు మార్చేశారు. హౌస్ మొత్తం కూడా నవ్వులతో పొట్టచెక్కలయ్యేలా ముంచెత్తారు కింగ్ నాగార్జున. ముందుగా సోనియానైతే ఏంటమ్మా సోనియా పెద్దోడు ఎలా ఉన్నాడు అని అడిగారు. ఇక దాని తర్వాత స్ట్రైట్ గా నిఖిల్ తో మాట్లాడారు. పెద్దోడా హౌస్ కి పెద్దోడని అనిపించుకున్నాం. ప్రతి ఒక్క టాస్క్ లో కూడా ఒక రాజు ఎలా పోరాడతాడో అలాగే పోరాడావు అంటూ అప్రిషియేట్ చేశారు నాగార్జున. ఇక దాని తర్వాత యష్మితో మాట్లాడుతూ నీ దెబ్బకి బయట స్కూల్లో గవర్నమెంట్ స్పెల్లింగ్ ఏంటి, డిబేట్లు కూడా నడుస్తూ ఉన్నాయని అన్నారు. ఇక శేఖర్ భాషతో మాట్లాడుతూ నువ్వు ఏడవడం ఏంటి భాష అని షాక్ అయ్యారు. ఏంటి నబీల్ సీత ముద్దలా అనిపించిందని స్ట్రైట్ గా అడిగేశారు. దాంతో నబీల్ ఏం చెప్పాలో అర్థం కాక నవ్వుతూ ఉండిపోయాడు. ఇక ఆదిత్య ఓంతో మాట్లాడుతూ నీ ఐక్యూకి సెల్యూట్ చేయాల్సిందని చెప్పారు. ఇక నాగార్జున ఏమన్నా కూడా నవ్వుతూ ఉండిపోయి ఆదిత్య ఇది కూడా పొగడితే అనుకుని నవ్వుతూ ఉండిపోయాడు. ఇక దానికి నాగార్జున మాట్లాడుతూ నేను నిన్ను పొగడలేదు ఆదిత్య, నిన్ను రోస్ట్ చేస్తున్నాను అని అంటారు. దానికి కూడా ఆదిత్య నవ్వుతూనే ఉండిపోయాడు. ఇలా నవ్వులతో జాలీగా సాగుతున్న ఎపిసోడ్ లో ఒక్కసారిగా నాగార్జున విశ్వరూపం సినిమా చూపించాడు. ఫన్నీగా సాగిన ఎపిసోడ్ ఒక్కసారిగా సీరియస్ యాంగిల్లోకి అయితే మారిపోయింది. సోనియా నీకు నేను లాస్ట్ వీక్ ఏం చెప్పాను, అయినా నువ్వు ఆ ఇష్యూని ప్రొలాంగ్ చేస్తూ ఆ వీక్ లో విష్ణుప్రియాని చాలా ఎక్కువగా టార్గెట్ చేశావు. ఫ్యామిలీ లేని వాళ్ళకి ఏం తెలుసని చెప్పావు. నిన్నొక్క మాటను అనేందుకే అంత ఫీల్ అయిపోయావు కదా. ఫ్యామిలీ లేదన్న మాట అంటే ఎంతలా ఫీల్ అవ్వాలి విష్ణుప్రియ. ఏదైనా ఒక మాట మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడు అని చెప్పి సోనియాకి గట్టిగా బుద్ధి చెప్పాడు నాగార్జున. ఇక యష్మి గురించి మాట్లాడుతూ నువ్వు ఇలా ఆడతావని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. హౌస్ లో పెద్ద క్లాన్ కి చీఫ్ అయ్యావు, నీకు బుద్ధి మాత్రం లేదు. నువ్వు దొంగతనం చేసి ప్రూఫ్ చూపించమని ఆర్గ్యూ చేసి వేరే వాళ్ళు చేసిన దాన్ని తప్పు పడుతున్నావు. నువ్వు చాలా నెగిటివ్ యాంగిల్లోకి వెళ్లిపోతున్నావంటూ సీరియస్ అవుతాడు నాగార్జున. ఇక దాంతో ఇవాల్టి ప్రోమో అయితే ఎండ్ అయిపోయింది. మొత్తంగా ఈ ప్రోమో చూసిన తర్వాత ఇవాల్టి ఎపిసోడ్ అయితే 100% ఫన్ అండ్ థ్రిల్లింగ్ ఎంటర్టైన్మెంట్ గా నిండి ఉన్నట్లు కనిపిస్తోంది. మరి ఇవాల్టి ఎపిసోడ్ ఎలా ఉంటుందని అనుకుంటున్నారు మీరు? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి.